నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలన మెచ్చి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని గూడూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయంలో 29 మరియు 30 వార్డులకు సంబంధించి 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి స్వాగతం పలికారు. మేరిగ మురళి మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా స్వచ్ఛందంగా అనేక మంది పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీలోకి చాలా మంది వస్తారని, వారికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, కృష్ణప్రసాద్ రెడ్డి, నారాయణ రెడ్డి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని స్వచ్ఛందంగా మీకై మీరు తరలి రావడం చాలా సంతోషం. ఇట్లాగే ప్రతి వార్డులో కూడా చాలా ఫోన్లు వస్తున్నాయి. మీరు అందుబాటులో ఉంటే వచ్చి మేము స్వచ్ఛందంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి, మరి ఈరోజు చిన్న అవకాశం ప్రోగ్రాం పోస్ట్పోన్ అయి మధ్యాహ్నం నుంచి ఈ ప్రోగ్రాం ఫిక్స్ అయింది. ఈ లోపలే దీనికి ఉత్సాహవంతులైన వాళ్ళు వెంటనే కనుక్కొని మరి ఇంత గౌరవంగా 150 మంది ముందుకు రావడం అంటే వాతావరణం ఏ రకంగా ఉందో తెలుస్తుంది. స్వచ్ఛందంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలామంది గమనిస్తున్నాం. పార్టీలో ఉండేవాళ్ళనే పార్టీలో చేరినట్టు డ్రామాలు చేస్తూ ఉన్నారు. అది నాకు నచ్చదు. మనం ఏదైనా క్లారిటీగా ఉండాలి, క్లారిటీగా ముందుకెళ్ళాలి. అప్పుడే మంచి వాతావరణం జనాలు కనుక్కొని ముందుకు వస్తారు. ఈ రకంగా ఈరోజు పండగ ముందు రోజు ఉగాది, రేపు ఉగాది అంటే మొదట తెలుగు సంవత్సరాది. ఆ ముందు రోజు ఇంత శుభసూచకంగా, ఇంత గౌరవంగా మరి మీరందరూ నిజంగా మైనార్టీ సోదరులందరూ కూడా కొంతమంది ముందుకు వచ్చారు. మరి రంజాన్ పండుగ ముందు జరిగిన వాతావరణం తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పని చేసి 10 మందిని సంపాదించుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా భారతదేశ చరిత్రలో ఇంత గొప్పగా సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరడం, వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడైనట్టుగా పేదరికాన్ని కంట్రోల్ చేసేసారు. పిల్లల భవిష్యత్తు కోసం రాచబాట వేశారు. గొప్పగా ఇంగ్లీష్ మీడియం పెట్టారు. చదువుకునే దానికి కార్పొరేట్ స్కూల్తో పోటీకి పడుతూ అందరినీ కూడా మరి వాతావరణం గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక చులకన భావన ఉండేది. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్తో సమంగా కొన్ని దగ్గరలో అయితే అసలు పనికిరావు కార్పొరేట్ స్కూల్స్. అంత మంచి వాతావరణంలో ప్రతి విషయం కూడా జాగ్రత్త తీసుకొని విద్యార్థులకు కూడా డ్రెస్ కోడ్ కూడా పెట్టి పేదరికం అనేది శాపం కాకూడదు, అడ్డు రాకూడదని ఆ బిడ్డలకు కూడా షూస్, దానికి సంబంధించిన లేసు కూడా మంచి క్వాలిటీ ఇచ్చే విధంగా ఎంత గొప్పగా ఆలోచించాడు. అందుకే ఈరోజు పేద ప్రజలంతా ఆయన పక్కన వన్ సైడ్గా చేరిపోతూ ఉన్నారు. కాబట్టి ఇంత మంచి వాతావరణం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పైగా పేద ప్రజల సంక్షేమం కోసం నేరుగా మీ యొక్క అకౌంట్లలోకి నిధులు పంపించే కార్యక్రమం జరిగింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల కోసం అమలు చేయటం జరగలేదు. అది మన రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం కూడా గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పేద ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు. మరి ఈరోజు మన ప్రధాన కార్యక్రమం ఏంటంటే, మన కోసం అంత శ్రమిస్తున్న వ్యక్తి, మన అభివృద్ధి కోసం, మన బాగు కోసం అంత పాటు పడుతున్న వ్యక్తి మనం సహాయం చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు మనకు ఆయన సహాయం చేశాడు. ఇప్పుడు మనం ఆయనకి సహాయం చేసిన సమయం వచ్చింది. 5 సంవత్సరాలు మనకి మంచి చేసి ఏ ముఖ్యమంత్రి అడగల, నేను మంచి చేసి ఉంటే మీకు నన్ను ఆశీర్వదించండి, నేను మీకు మంచి చేసి ఉంటే నన్ను నా అభ్యర్థులందరినీ గెలిపించండి అని చెప్పి ఏ ముఖ్యమంత్రి ధైర్యంగా ఎవరు అడగల దేశంలో. ఆ విధంగా అడిగిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజలకు ఆయన సహాయం చేశాడు, చేశాడు. ఎంతో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని కూడా మన కోసం వెచ్చించాడు. మరి అటువంటి వ్యక్తిని మనందరూ ఆశీర్వదించాల్సిన అవసరం ఉందా లేదా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అటువంటి వ్యక్తిని మనం మళ్ళా గెలిపించుకుంటే మళ్ళా లాంటి పేదవాళ్ళు ఎంతోమందికి ఈరోజు కార్యక్రమం రాకపోవచ్చు.
ఈతాపా కార్యక్రమం వచ్చే అవకాశం ఉంటుంది. మనలాంటి పేదవాళ్ళకు కూడా సహాయం జరిగే అవకాశం ఉంటుంది. అటువంటి మంచి ముఖ్యమంత్రిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందనే విషయం మీరు అందరూ కూడా ఒకసారి తెలుసుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా అందరూ అభినందిస్తూ, మరి ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారికి మనం నేరుగా ఓటేస్తామా? గూడూరు పట్టణ సమీపంలోని దివిపాలెం, గాంధీనగర్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి, తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గూడూరు పట్టణ సమీపంలోని దివిపాలెం, గాంధీనగర్లో ప్రచారం నిర్వహించారు. పేద ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన వైసీపీ పార్టీని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో నాయకులు ఎద్దల నరేందర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా మేరిగ మురళి ప్రజలతో ఉన్నారని, పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి తనయుడు రేవంత్ చక్రవర్తి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 11వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ మేరిగ మురళి కుటుంబ సభ్యులతో కన్నా గూడూరు నియోజకవర్గ ప్రజలతో ఎక్కువగా ఉన్నారని, ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించారని గుర్తు చేశారు. ప్రతి గడపకు వెళ్లినప్పుడు ప్రజలు సంతోషంగా మా ఓటు వైసీపీ పార్టీకి అని తెలియజేసినప్పుడు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రచారంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, మురళి, కృష్ణ ప్రసాద్ రెడ్డి, గోపి యాదవ్, సాయి తదితరులు పాల్గొన్నారు. అలాగే నా కుటుంబ సభ్యులైన గూడూరు ప్రజానికం మొత్తానికి నా నమస్కారం. ముందుగా 9 రోజుల్లో 9 వార్డులు పూర్తయ్యాయి దిగ్విజయంగా. ఎక్కడ ఏ ఒక్క గడప మిస్ అయింది లేదు, ఎక్కడ ఎవరిని మాట్లాడకుండా పలకరించకుండా ఉన్నది లేదు. దానికి ముఖ్యంగా కారణమైన నా వాళ్ళందరికీ నేను జన్మకి రుణపడి ఉంటానని తెలుపుకుంటూ, ప్రతిరోజు మేరిగ మురళి గారు ఒక క్యాండిడేట్గా మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎంగా మాట్లాడాను. ఇవాళ ఇక్కడికి వచ్చినప్పుడు నా వాళ్ళందరినీ చూసినప్పుడు నేను కొడుగ్గా మేరిగ మురళి గారి గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. మా నాన్నగారు నాతో కంటే కూడా గూడూరులో ఎక్కువ ఉన్నారు. ఆయన ఇల్లు గూడూరే. మా ఇంట్లో కంటే కూడా ప్రజల ఇంట్లో ఎక్కువ ఉన్నారు. మా అమ్మగారి కంటే కూడా ఇక్కడ ఉండే నాయకులతో, ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ తమ్ముళ్ళతో ఎక్కువ ఉన్నారు. కొడుకుగా నాకంటే కూడా మీ అందరంటే ఆయనకి ఎక్కువ ప్రేమ అని తెలుపుకోవడానికి నేను ఏ మాత్రం కుళ్ళుగా భావించట్లేదు. అలాంటి ఒక వ్యక్తికి పుట్టినందుకు, అలాంటి ఒక వ్యక్తికి కొడుకుగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా మురళన్న కొడుకు అని మాట్లాడేవాళ్ళు నన్ను. లేదు, నాకు పేరుందని నిరూపించుకోవాలని కష్టపడ్డాను, MBBS చేశాను, డిగ్రీ సంపాదించుకున్నాను, ఇప్పుడు ఆర్థోపెడిక్స్ PG చేస్తున్నాను. కానీ ప్రచారం మొదలుపెట్టాక, ప్రతి గడప తొక్కాక, ప్రతి ఒక్క వ్యక్తిని కలిశాక నువ్వు మురళన్న కొడుకువి అని వాళ్ళ పెదవులు చిరునవ్వు చూస్తుంటే నేను మేరిగ మురళి గారు కొడుకునే అని గట్టిగా అరిచి చెప్పాలనుంది. ఎన్ని జన్మల సుకృతం నాకు తెలీదు. మేరిగ మురళి గారి కొడుకుగా పుట్టడం, మేరిగ మురళి గారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వ్యక్తి అవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్రజల కోసం పాటుపడే వ్యక్తి, ఆస్తుల కోసం, భూముల కోసం, పదవుల కోసం పరిగెట్టే వ్యక్తి కాదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత కష్టపడినా. వార్డు నాయకులైనటువంటి అన్న మురళి, భాస్కర్ గౌడ్, వీరూపు రెడ్డి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గూడూరు నియోజకవర్గ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేరీ మురళన్న తనయుడు రేవంత్ చక్రవర్తి యొక్క సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దాదాపు 11 రోజుల నుంచి ఈ గూడూరు పట్టణంలో ప్రతి వార్డుకి ఇంటింటా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ప్రతి ఇంటికి వెళితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో వాళ్ళకి చేరుతున్నందుకు వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు, గర్వపడుతున్నారు కూడా. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురానటువంటి విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం అండగా ఉంటాం, ఆయన్ని ఆశీర్వదిస్తామని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్పడం జరుగుతుంది. మేము ఓటును అభ్యర్థిస్తున్నాం, ఫ్యాన్ గుర్తుకే మీరు ఓటు వేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అని వాళ్ళు చెప్తున్నటువంటి మాట మాకు ప్రతి నెల 1వ తారీఖు ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నటువంటి బిడ్డ ఎవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళ స్పందన చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఘంటాపథంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేరీ మురళన్న అత్యధిక మెజార్టీతో గెలుస్తారని చెప్పి మేము ఖచ్చితంగా కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని చెప్పినా వార్డులో విస్తృతంగా ప్రకటిస్తున్నారు. మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు పట్టణంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేశారు. అదేవిధంగా నా వార్డులో కూడా నేను 70 లక్షల రూపాయలతో 9, 10, 11 వార్డులో సీసీ రోడ్లు, ట్రైన్లు, కాలువలు ఏర్పాటు చేశాము. మా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏవైతే ప్రకటించారో అవన్నీ కూడా పూర్తి చేశారు. అంతకాలంలోనే ఉగాది రోజు కూడా కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలకు మేము అందే విధంగా మేము అంత సహాయం చేస్తాము సచివాలయ వ్యవస్థ ద్వారా. ఈరోజు సచివాలయ వ్యవస్థ అనేది దేశంలోనే ఒక గొప్ప పరిణామం. ఏంటంటే ప్రజల వద్దకు పాలన అనే నినాదాన్ని తీసుకొచ్చి అందుబాటులో పెట్టిన సొంత మన జగన్మోహన్ రెడ్డి గారిదే. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించి ముఖ్యమంత్రి చేయాలా. అదే ప్రజాగళం యాత్ర సూపర్ 6 పథకాలు ప్రచారంలో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు నెల్లిపూడి పంచాయతీ నందు సన్నారెడ్డి, విజయల్రెడ్డి, కోటారెడ్డి, జానకిరామిరెడ్డి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ అసమర్థ పాలన గురించి తెలుపుతూ అధికారంలోకి వస్తే ఉమ్మడి కూటమి అందించబోయే సూపర్ 6 పథకాల గురించి తెలుపుతూ జోరుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ అభ్యర్థి పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ సైకిల్ మరియు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కె వల్లి ప్రసాద్, డి కృష్ణమూర్తి, కె దయాకర్, టి శ్రీనివాసులు రెడ్డి, ఎన్ సుధాకర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, చిరంజీవమ్మ, సునీత, కవిత, బి ప్రమీల, రాజగోపాల్ రెడ్డి, ఎంబేటి, పోలయ్య, కోటయ్య, సురేష్, గౌస్ బాషా, కార్తీక్, చంద్రయ్య, పి వసంత్, తెదేపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముస్లింస్కి రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు, దాంట్లో చక్కెర అలాగే బెల్లం, పప్పు అన్నీ ఉండేది అనమాట. అంటే గొప్ప వాళ్ళతో పాటు పేదలు కూడా పండుగ చేసుకోవడం ఉద్దేశంతో బాబు గారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏమన్నా మీకు సంచి ఇచ్చారు మా గవర్నమెంట్ లో? సంచి ఇవ్వకుండా పోగా లబ్బరి బియ్యం సరఫరా చేస్తున్నారు. ఆ బియ్యం లబ్బరి బియ్యం తాగితే విషం. ఏ తల్లి మోడీ బియ్యం ఈయనేమిలా. ఓకే తల్లి శబాష్. అట్లాగే తల్లారా మనందరికీ మొట్టమొదటి గ్యాస్ ఇచ్చింది ఎవరమ్మా? 10 లక్షల లీటర్లకి చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని అందరినీ బ్యాంకులకి పోయి ధైర్యంగా మీ లెక్కలు మీ పొదుపు చూసుకునే విధంగా చేసింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. అయితే మనం ఏం చేసామంటే పోయినసారి పోతా కూడా ఆయన మీ అందరికీ పెళ్లి కారణం ఇది పసుపు కుంకుమ కింద 10,000 వేసాడు లేదా? కానీ మనం ఏం చేసాం, ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసాం. అంటే అది మీరొక్కరే కాదు రాష్ట్రం అంతా అదే జరిగింది. అంటే బస్సు ఎక్కడ ఆగమంటే అలా ఆగుతుంది, ఎక్కడ తిరగచ్చు. మీకు 5 పైసలు డబ్బులు అవసరం లేదు, ఫ్రీ బస్. ఇది ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు, ఓకేనా? తర్వాత సంవత్సరానికమ్మా మీకు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అమ్మా. ఏమి 3 ఫ్రీ సంవత్సరానికి. తర్వాత జాగ్రత్తగా ఉండమ్మా, మీ ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరికీ నెలకి 1500 అమ్మా. అంటే తల్లికి 55 సంవత్సరాలు ఉన్న 1500, బిడ్డకి 25 సంవత్సరాలు ఉన్న 1500, కోడలికి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి అంతమొంచే రోజు మన దగ్గరకు పడింది. ఒక్కసారి చూసుకుంటే రాష్ట్రం 25 ఏళ్ళు వెనక్కపోయింది. ఒక్కసారి చూసుకోవాలా. మరి ఈరోజు మళ్ళీ రాష్ట్రం గాడిన పడాలన్నా
అభివృద్ధిలో ముందుకు పోవాలన్నా, ఒక్కసారి యువతకు ఉద్యోగావకాశాలు రావాలన్నా, ప్రతి ఒక్కరు బాగుపడాలన్నా ఇక్కడ సునీల్ అన్న కలవాలా, పైన చంద్రబాబు గెలవాలా, ఒకటే మాట. ఉద్దేశం ఏంటంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని మహిళలకి కొత్తగా ప్రవేశపెట్టాడు. ఎందుకంటే సిలిండర్లు సంవత్సరానికి 3, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకి 59 సంవత్సరాలు లేకుండా మహిళలకి 1500 రూపాయలు లెక్కన అదొకటి. అదేవిధంగా మన ఇంట్లో చదువుకున్న బిడ్డలు 4 ఉన్నా 3 ఉన్నా ప్రతి బిడ్డకి 1500 రూపాయల లెక్కన అకౌంట్లో వేయడం జరుగుతుంది అమ్మవందనం కింద. అదేవిధంగా ఆర్టీసీలో మహిళలకి మన జిల్లాలో ఎక్కడికి పోయినా ఫ్రీగా. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3వసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని, అదేవిధంగా 4వసారి మంత్రి పదవి రావడం కూడా ఖాయమని సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇల్లిల్లు తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 కరపత్రాలను అందజేసి తన తండ్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో అక్కంపేట గ్రామంలో ఎన్నో అరాచకాలు జరిగాయని, టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ అమీర్ భాషా, పార్టీ మండల కార్యదర్శి ఆంజనేయులు, పూండ్ల రామ్మోహన్ రెడ్డి, కోదండ రామిరెడ్డి, వేణురెడ్డి, పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, పొన్నూరు రామకృష్ణయ్య, సాని వెంకటరమణయ్య, చల్లగిరి చిట్టిబాబు, వెడిచర్ల వెంకటరమణారెడ్డి, దగ్గవోలు రామిరెడ్డి, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా సూపర్ 6 పథకాలు ప్రతి గడపకి చేరతాయని చెప్పి మహిళలకి అందరికీ వివరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ గ్రామంలో తిరిగినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఒక నియంత పాలన నడుస్తూ ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు అంటే చాలు వాళ్ళు పథకాలు తీసేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ఊర్లో రేప్ కేసులు కూడా పెట్టించున్నారు తెలుగుదేశం నాయకుల మీద. ఇటువంటి ఎక్కడ ఏ ఊర్లో జరగలే ఇంత మరి ఘోరంగా. సో కార్యకర్తలు ఈ 5 ఏళ్ళు ఎలాగా ఇన్ని కేసులతో ఇన్ని బాధలతో ఎలా పడ్డారా అనేది నాకు కూడా అర్థం కాదు. వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మా ప్రభుత్వం వస్తుంది, బ్రహ్మాండంగా సోమిరెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు. ఇక్కడున్న నాయకులు జాగ్రత్తగా ఉండాలా, ఈ 30 రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా. మా కార్యకర్తలకి ఏ ఇబ్బంది చేసినా కూడా ఎలక్షన్ అయిన తర్వాత, మేము వచ్చిన తర్వాత ఏం చేయాలో మేము చేస్తాం. ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకుంటాం, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఇక్కడ ఇబ్బందులు పడ్డ ప్రతి ఒక్క కుటుంబాలకి న్యాయం చేస్తాము. సోమిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకి రాజకీయాలు ఇట్లాంటి ఇబ్బందులు పెట్టాలో ఆయన తెలియదు. ఆయన కేవలం ఏంటంటే ఎవరైనా ఇంటికి వచ్చి సహాయానికి వస్తే సహాయం చేయాలనేది ఒక్కటే ఆయన తాపత్రయం. అటువంటి వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రేపు వచ్చిన తర్వాత గ్రామాన్ని డెవలప్ చేసుకునే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. ఇక్కడ పొలాలకు కూడా ఫస్ట్లో నీళ్ళు ఇవ్వమని చెప్పారు, మీకు నీళ్ళు ఇచ్చేది లేదు, ఈసారి మీరు పంటలు వేసుకోవద్దు అని చెప్పారు. సోమిరెడ్డి గారు మన నాయకులు వెళ్ళి అక్కడ గొడవ పెట్టి నీళ్ళు ఎందుకు ఇవ్వరు, మేము కోర్టుకు పోతాం, మాకు రైటింగ్ ఇవ్వండి, పేపర్ మీద పెట్టి మాకు ఇవ్వండి అంటే భయపడి 3 రోజుల్లో నీళ్లు రిలీజ్ చేశారు. ఇప్పుడు బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటున్నారు. 4 పుట్లు పండాయంట, అండ్ బ్రహ్మాండమైన రేట్ ఉంది. అంటే ఇప్పుడు రైతులు హ్యాపీగా ఉన్నారంటే అది కేవలం సోమిరెడ్డి గారి కృషి, మా నాయకుల కృషి. అందుకని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు వీళ్ళు పెట్టిన బాధలు అందరూ చూసేశారు. బ్రహ్మాండంగా సోమిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి ప్రజలే మాకు చెప్తా ఉన్నారు. మేము మంచి రోజులు రాబోతా ఉన్నాయి. బండేపల్లి కాలువ కూడా ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా ఏదో 19లో గెలిచిన తర్వాత ఆయన చెప్పాడు, పూర్తిగా అన్ని నీళ్లు పారిచేసి బండేపల్లి కాలువ పూర్తి చేసి దాని తర్వాతే వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పాడు. ఇప్పుడేమో ఆ కాలువ ఆగిపోయి ఉంది. సోమిరెడ్డి గారు చేసినంత ఆ 25% పనులే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి, అంతా చెట్లు మొలిసేసి ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాడో నాకైతే తెలియదు. ఆయనకు ఓట్లు అడిగే అర్హత లేదు కాకాని గోవర్ధన్ రెడ్డికి. ఆయన సాయంత్రాలు అయితే ఆయన ఇంటికి పోయి ఆ డబ్బులు లెక్క పెట్టుకోవడం, ఆయనకు ఉండేది అదే పని. ఇంటికి వెళ్ళిపోయి ఆ లెక్క పెట్టుకోవడమే, రోజు ఉన్న డబ్బునే లెక్క పెట్టుకుంటూ ఉండమని చెప్పండి. జనాలు ఆయన ఇంటికి పంపించేస్తున్నారు. దాని తర్వాత సోమిరెడ్డి గారు పెట్టిన కేసు ఉంది స్పెషల్ కోర్టులో, అది ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అయిపోతూ ఉంది. ప్రతిరోజు విచారణ జరిగేది స్పెషల్ కోర్టులో. అది మొదలైన తర్వాత రానున్న సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ ప్రభంజనం తథ్యమని తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తి, గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆదివారం మండలంలోని విద్యానగర్లో గ్రీన్ అవెన్యూ వెంచర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, యువకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య నేతలతో యువ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలకు బటన్ నొక్కి ప్రజలకు నేరుగా అందించారన్నారు. ఆయన రుణం తీర్చుకునే సమయం వచ్చిందని 2 బటన్లను నొక్కి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ రోజు యువత సోషల్ మీడియా, ఇంటర్నెట్ను బాగా ఉపయోగిస్తున్నారని, దానిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేశారో గమనించాలన్నారు. గత పాలకులకు, ప్రస్తుత పాలకులకు తేడాను గమనించాలన్నారు. త్వరలో ఈ ప్రాంతంలో క్రిస్ సిటీ, జిందాల్ పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. దానిలో యువతకు 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి సూచించారన్నారు. ప్రతి ఒక్కరికి జగనన్న మీద ఉన్న అభిమానం చాటుకునే అవకాశం వచ్చిందన్నారు. తిరుపతి, గూడూరు నియోజకవర్గాలలో గెలిచేది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులేనని స్పష్టం చేశారు. అనంతరం మేరిగ మురళీధర్ మాట్లాడుతూ మంచి చేసిన వారిని ప్రజలు ఎప్పటికీ మరచిపోరని, చరిత్ర ఇదే చెబుతుందని వెల్లడించారు. ప్రజలను నిలువునా ముంచిన చంద్రబాబు నాయుడికి ఘోర పరాభవం తప్పదని, ఈ ఎన్నికల్లో కూడా మరోసారి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా పుంజుకోగలిగాయని వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా మరింత మెరుగైన పాలనను అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కోట ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణను ఎప్పటికీ మరచిపోనని తెలిపారు. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు అభివృద్ధి లేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, 1,35,000 సచివాలయ ఉద్యోగాలు అభివృద్ధి కాదా, హెల్త్ సెంటర్లు, వాలంటీర్ వ్యవస్థ, 17 మెడికల్ కాలేజీలు, హార్బర్లు, 30,000 ఇళ్ల పట్టాలు, వాలంటీర్ వ్యవస్థ, ఇదంతా అభివృద్ధి కాదా అంటూ తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికలలో కోట మండలంలో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతోందని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వినోద్ కుమార్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనుంజయ రెడ్డి, గూడూరు నియోజకవర్గ పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి, ఎంపీపీ దాసరి అంజమ్మ, జెడ్పీటీసీ దాసరి కోటయ్య, ఎంపీటీసీ మోబిన్, వైసీపీ నాయకులు ఎర్రటపల్లి మధుసూదన్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, శ్రీరామ్ గురుస్వామి, సన్నారెడ్డి, చెంచు రాఘవరెడ్డి, యువ నాయకులు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. వస్తే ముందు నేనుంటానని కూడా నేను సందర్భంగా మనం చేసుకుంటాం. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు, ఆయనే మాకు నమ్మకం. అట్లాంటి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తను నేను ఆ నమ్మకంతోనే ముందుకెళ్తాం. మనమంతా కలిసి ముందుకెళ్తాం. పెద్దలంతా ఉన్నారు, బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు, మనసున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు వచ్చినా హక్కును చేర్చుకునే వాళ్ళు అర్ధరాత్రి తలుగుకుంటున్నా మేము ఉన్నామంటే మరి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మనుషులు ఉన్నారు. పాల్చంద్రారెడ్డి గారు మరి చిట్టమూరు మండలంలో ఏ సమస్య వచ్చినా మన చిట్టమూరు మండలంలో పెద్ద దిక్కుగా నాకు పార్టీకి అందరికీ ఉపయోగపడుతున్నారు. మరి ఈ మండలంలో 3 ఉన్నారు. గౌరవనీయులు పెద్దలు ధనంజయ రెడ్డి గారు ఉన్నారు. యువ నాయకులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు ఇంత అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు వారు ఉన్నారు. మరి నలపరెడ్డి సంబంధించినటువంటి వినోద్ రెడ్డి ఉన్నారు. మైనార్టీ నాయకుడు మరి గొప్పగా ఉన్నటువంటి మన మొహిన్ బాషా ఉన్నాడు. ఇంకొక ధనంజయ రెడ్డికి ఏముంటానని ఆ మాట్లాడిన నాయకుడికి చెప్తా ఉన్నా నేను. ఆయన మండలంలో, ఆయన నియోజకవర్గంలో ఆయన చూసుకుంటే తర్వాత మాకేముందనేది, మా శక్తి ఏంది, మా యువతరం శక్తి ఏంది, మా కోట మండల నాయకుల శక్తి ఏందనేది కూడా తొందరలో చూపిస్తామని చెప్పి దానికి ఈ రోజు ఈ యువబేరియే కారణంగా తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమందరం కూడా కలిసి ఒక వేదిక మీదకి వచ్చాం. ఎవరి పప్పులు ఉడకవు. కొంతమంది ఇదే పార్టీలో ఉండి కూడా ఒక వేదిక మీదకి చేరన్నారు. ఈరోజు అందరం ఒక వేదిక మీద కాదు కదా, ఒకరి పక్కన ఒకరు కూర్చొని అందరికీ కూడా ఒక సవాల్ విసురుతా ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. మాట్లాడేది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గాంధీజీ కలల కన్నా దేశం ఈ రాష్ట్రంలో రావాలా, ఈ రాష్ట్రం నుంచే మన ప్రపంచ దేశాలకు తెలియజేయాలని చెప్పి 1,30,000 మంది యువతి యువకులకు చేయాలా. మన మండలంలో మనం అందరం ఐక్యంగా ఉండాలి. మనం అందరం ఉన్నాము, మన మధ్య ఇటువంటి డిఫరెన్సెస్ లేవు. అందరం జగన్ గారిని మంచి మెజారిటీతో ఈ మురళన్ని కాన్స్టిట్యూన్సీ గెలిపించుకొని జగన్ గారికి మనం కానుక ఇవ్వాలని ఆయన మనకు తెలియజేశారు.
అట్టేనా తప్పకుండా మనం మీ ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పటి నుంచి కూడా అందరం కలిసిమెలిసి ఉన్నాం. అదేవిధంగా కొనసాగుతాం. భవిష్యత్తులో కూడా మన మధ్యన ఎటువంటి విభేదాలు ఉండపోవు కూడా అందరం సమిష్టిగా చేస్తాం. పార్టీ ఐక్యంగా అందరం నడుచుకుంటాం. జగన్ గారికి కాన్స్టిట్యున్సీని కానుకగా ఇస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి యువత అంతా కూడా ముందుకు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు యువతకి పెద్దపీట వేశారు. ఇక్కడ చాలా పరిశ్రమలు వస్తున్నాయి. అన్న చెప్పినట్టు వేల మందికి ఉపాధి కల్పించే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఉత్తేజపరిచేదానికి ఈ మండలంలో మనం ఎంత మెజారిటీ తెప్పించగలమనేటువంటి దానికి ఒక ఉదాహరణగా ఈరోజు ఈ యువతరానికి సంబంధించి ఒక పిలుపునివ్వడం జరిగింది. దాన్ని పరిశీలించేదానికి ఎంఆర్సి రెడ్డి గారు, కాబోయే మన ఎంపీ గురుమూర్తి గారు, అదేవిధంగా మన ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.